Hello students, now we'll see the remaining questions, 2 mark questions. What is meant by osmotrophic nutrition? Osmotrophic nutrition అంటే ఏంటి అని అడుగుతున్నారు. న్యూట్రిషన్ అంటే ఏంటి? జనరల్గా పోషణని పొందేటువంటి విధానం. సో ఆస్మోట్రాప్స్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. సో ఆస్మోట్రాప్స్ అంటే ఏంటి అంటే ఇవి డెడ్ మెటీరియల్ పైన ఏవైనా చనిపోయినటువంటి ఆకులు కానీ డెడ్ మెటీరియల్ అంటే యానిమల్స్ కానీ ఉన్నాయనుకోండి, చనిపోయినటువంటి యానిమల్స్, వాటి డెడ్ బాడీస్ పైన కొన్ని ఎంజైమ్ని రిలీజ్ చేసి ఆ ఎంజైమ్స్ ద్వారా ఆ డెడ్ మెటీరియల్ని బ్రేక్ డౌన్ చేసి సింప్లర్ మాలిక్యూల్స్ లాగా కన్వర్ట్ చేస్తాయి అన్నమాట. సో ఆ సింప్లర్ మాలిక్యూల్స్ని అబ్జార్బ్ చేసుకునే విధంగా ఇవి ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తాయి. సో వాటిని ఆస్మోట్రోఫ్స్ అంటారు. సో ఆ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఈ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ని జరుపుకుంటాయో వాటిని ఆస్మోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటారు అనమాట. జనరల్గా ఆర్గానిజమ్స్ని ఆస్మోట్రాఫ్స్ అంటారు అండ్ జరిగేటువంటి పద్ధతిని ఆస్మోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటారు. సో ఆర్గానిజం విచ్ సెక్రీట్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అండ్ బ్రేక్ డౌన్ డెడ్ అండ్ వేస్ట్ మెటీరియల్స్ ఇంటూ సింపుల్ అబ్జార్బుల్ substances are called osmotrophs. Such kind of nutrition such type of nutrition is called osmotropic nutrition. Fine. Explain the process of leaching. Leaching అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ లీచింగ్లో ఏం జరుగుతుంది అంటే, సో ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే మనకి అవసరం లేనటువంటి అంటే నీళ్ళల్లో ఇప్పుడు లేక్స్లలో పాండ్స్లలో ఏమవుతుంది అంటే ఏవైతే ఇనార్గానిక్ న్యూట్రియంట్స్ ఉంటాయో సాల్యుబుల్ వాటర్లో సాల్యుబుల్ అయ్యేటువంటి అంటే కలిసిపోయేటువంటి ఇనార్గానిక్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో అంటే కార్బన్ లేనటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా, సో అవి ఏమవుతాయి సాయిల్లో అలా లోపలికి వెళ్ళి ప్రెసిపిటేట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో అలా సాయిల్లో కిందికి వెళ్ళిపోయి ప్రెసిపిటేట్ అయ్యేటువంటి ఆ ప్రాసెస్ని లీచింగ్ అంటారనమాట. సో సాల్ట్స్ అవన్నీ కూడా కిందికి వెళ్ళి ప్రెసిపిటేట్ అయిపోయి ఆ సాల్ట్స్ అన్నీ కూడా ప్రెసిపిటేట్ అయిపోయేటువంటి విధానాన్ని లీచింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ పార్? పిఏఆర్ నేను లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసేటప్పుడు చెప్పాను మీకు. పార్ అంటే ఏంటి? ఫోటోసింథటికలీ యాక్టివ్ రేడియేషన్ అని అంటారు. సో జనరల్గా సన్లైట్ నుంచి వచ్చేటువంటి 50% ఆఫ్ రేడియంట్ ఎనర్జీ నుంచి ఓన్లీ 1 to 2% మాత్రమే ప్లాంట్స్కి, గ్రీన్ ప్లాంట్స్కి అవసరము, అది మాత్రమే ప్లాంట్స్ తీసుకుంటాయి అని చెప్పేసి సోలార్ ఎనర్జీ నుంచి అని చెప్పేసి అన్నాను. సో ఏదైతే ప్లాంట్స్ రిసీవ్ చేసుకుంటాయో 1 to 2%ని దాన్ని ఫోటోసింథటికలీ యాక్టివ్ రేడియేషన్ అంటారు. అది ఫోటోసింథసిస్ జరుపుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ప్లాంట్స్కి. సో దాట్ ఈస్ కాల్డ్ పిఏఆర్. PAR is a photosynthetically active radiation where the green plants receive the part of incoming solar radiation to synthesize food from simpler organic materials like photosynthesis. అంటే photosynthesis ప్రాసెస్ ద్వారా ఫుడ్ని ప్రిపేర్ చేసుకున్నటువంటి పద్ధతిని ఫోటోసింథసిస్ అంటాం కదా. సో ఇక్కడ ప్లాంట్ ఏం చేస్తాయి? ప్లాంట్స్ గ్రీన్ ప్లాంట్స్ అన్నీ కూడా సన్లైట్ని తీసుకుంటాయి. సో సన్లైట్లో వచ్చేటువంటి 50% ఆఫ్ ఎనర్జీ నుంచి ఓన్లీ 1 to 2% తీసుకుంటాయి అనమాట photosynthesis. So that energy is called radiation is called PAR or photosynthetically active radiation. What is the percentage of PAR in the incident solar radiation? So వచ్చినటువంటి ఈ 50 మనకి మామూలుగా అర్త్ వరకు రీచ్ అయ్యేటువంటి ఎనర్జీ ఎంత? ఓన్లీ 50% మాత్రమే రీచ్ అవుతుంది. దాంట్లో నుంచి ఓన్లీ 1 to 2% మాత్రమే ప్లాంట్స్ తీసుకుంటాయి అన్నమాట. ఓకే, సో ద పర్సంటేజ్ ఆఫ్ ద పవర్ ఇన్ ద ఇన్సిడెంట్ సోలార్ రేడియేషన్ ఇస్ లెస్ దాన్ 50%. 50% కంటే కూడా తక్కువకే ఉంటుందన్నమాట. నెక్స్ట్ డిఫైన్ ఎంట్రోపీ. ఎంట్రోపీ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో ఏం చెప్తారు? ఎనర్జీ అనేది ఖచ్చితంగా లాస్ అవుతుంది లేదా డిగ్రేడ్ అవుతుంది అండ్ నాట్ అవైలబుల్ ఫర్ ద వర్క్ ఇన్ ద సిస్టమ్ ఇస్ కాల్డ్ ఎంట్రోపీ. సో ఫస్ట్ లాలో ఏం చెప్పారు? ఎనర్జీ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అని చెప్పారు. సో అలా ట్రాన్స్ఫార్మ్ అయ్యేటప్పుడు ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి వెళ్ళేటప్పుడు కొంచెం ఎనర్జీ లాస్ అవుతుందన్నమాట. సో ఏదైతే అంటే వర్క్కి ఉపయోగపడకుండా లాస్ అయిపోతుందో దాన్ని ఎంట్రోపీ అంటారు. సో అకార్డింగ్ టు సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ద ఎనర్జీ విచ్ ఈస్ లాస్ ఆర్ డిగ్రేడెడ్ అండ్ నాట్ అవైలబుల్ ఫర్ ద వర్క్ ఇన్ ఎ సిస్టమ్ ఈస్ కాల్డ్ ఎంట్రోపీ. ఏదైతే ఎనర్జీ వేస్ట్గా వెళ్ళిపోతుందో లాస్ అవుతుందో దాన్ని ఎంట్రోపీ అంటారన్నమాట ఆ ఎనర్జీని. నెక్స్ట్ వాట్ ఈజ్ స్టాండింగ్ క్రాప్? స్టాండింగ్ క్రాప్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్టాండింగ్ క్రాప్ అంటే ఏంటి అంటే మాస్ ఆఫ్ లివింగ్ మెటీరియల్ అవైలబుల్ ఇన్ ఏ పర్టికులర్ టైం అండ్ అట్ ఎ పర్టికులర్ లెవెల్. అంటే ఒక ఏరియా తీసుకున్నాం అనుకోండి, ఆ ఏరియాలో ఎన్ని యానిమల్స్ ఉన్నాయి, సో యానిమల్స్ యొక్క మాస్ ఏంటి. సో మాస్లో మనకు 2 థింగ్స్ ఉంటాయి, అంటే డ్రై వెయిట్
వెట్ వెయిట్ ఉంటుంది. సో జనరల్గా వాటర్ కంటెంట్ తీసేసిన తర్వాత ఉండేటువంటి దాన్ని డ్రై వెయిట్ అంటారు. సో దాన్నే మాస్ అంటారు అనమాట. సో ఒక యూనిట్ ఏరియా తీసుకున్నాం అనుకోండి, ఆ యూనిట్ ఏరియాలో ఎన్ని యానిమల్స్ ఉన్నాయో వాటి యొక్క డ్రై మాస్ని స్టాండింగ్ క్రాప్ కింద డిఫైన్ చేస్తారనమాట. ఇట్ ఈస్ ద మాస్ ఆఫ్ లివింగ్ మెటీరియల్ అవైలబుల్ అట్ ఎ పర్టికులర్ టైమ్ అండ్ అట్ ఈచ్ ట్రాఫిక్ లెవెల్. ఒక్కొక్క ట్రాఫిక్ లెవెల్ అంటే ఇప్పుడు మామూలుగా గ్రాస్ తీసుకున్నాం అనుకోండి, గ్రాస్ దాంట్లో వాటర్ కంటెంట్ తీసేసి ఉన్నటువంటి వెయిట్, మిగతా వెయిట్ని మాస్ అంటారు. సో అదంతా క్యాలిక్యులేట్, ఒక స్క్వేర్ ఫీట్లో తీసుకున్నాం అనుకోండి, అందులో ఎంత గ్రాస్ ఉంది, ఆ గ్రాస్ యొక్క మాస్ ఏంటి, దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని స్టాండింగ్ క్రాప్ అంటారన్నమాట ఆ యూనిట్ ఏరియాకి. ఓకే, అలాగే నెక్స్ట్ డాగ్స్ ఉన్నాయనుకోండి, ఈ ఏరియాలో ఇన్ని డాగ్స్, క్యాట్స్ ఉన్నాయి. సో వాటి యొక్క మాస్ని క్యాలిక్యులేట్ చేస్తారు. పర్ యూనిట్ ఏరియాలో ఎన్ని యానిమల్స్ ఉన్నాయి వాటి యొక్క మాస్ని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని స్టాండింగ్ క్రాప్ ఫర్ దట్ పర్టికులర్ ఏరియా అంటారనమాట. ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ జీపీపీ అండ్ ఎన్పీపీ. సో గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అండ్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఏంటి అని చెప్పుకుంటున్నారు. సో జీపీపీ అంటే ఏంటి అంటే ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు ఎంతైతే ఆర్గానిక్ మెటీరియల్ ఆర్ మ్యాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటారు. అంటే ఒక చెట్టు ద్వారా ఆర్గానిక్ మెటీరియల్ ఆర్ మ్యాటర్ని ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తుందో ప్లాంట్, దాన్ని ఫోటోసింథసిస్ ద్వారా జరిగేటువంటి ప్రాసెస్లో ఎంతైతే ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటారు. అండ్ ఈ గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ మైనస్ రెస్పిరేటరీ లాస్, అంటే దానికి జరిగేటువంటి ఆ ప్రొడక్షన్ జరిగినప్పుడు ఏదైనా ఒక మెటీరియల్ ఆర్గానిక్ మ్యాటర్ ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు కొంతవరకు అది రెస్పిరేషన్ జరగడానికి లాస్ అయిపోతుంది, వర్క్ ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. ఆ రెస్పిరేటరీ లాస్ అయిన తర్వాత మిగిలిపోయినటువంటి దాన్ని నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటారనమాట. సో హియర్ GPP is nothing but it's the rate of production of organic matter in an ecosystem during photosynthesis. ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు ఆర్గానిక్ మ్యాటర్ ఎంతైతే ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని జీపీపీ అంటారు, అంటే గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. ఎన్పీపీ అంటే ఏంటి, ఈ ప్రొడ్యూస్ అయినటువంటి దాంట్లో నుంచి కొంత పని చేసుకోవడానికి, అంటే ఆ ప్లాంట్ పని చేయడానికి ఉపయోగపడుతుంది కదా ఎనర్జీ. సో అదంతా లాస్ అయిన తర్వాత, అది మైనస్ అయిన తర్వాత ఉండేటువంటి ఎనర్జీని ఎన్పీపీ, ప్రొడక్టివిటీని ఆర్ ప్రోడక్ట్ సైజ్ని. గ్రాస్ ప్రొడక్టివిటీ ప్రైమరీ ప్రొడక్టివిటీ మైనస్ రెస్పిరేటరీ లాస్ ఈజ్ ద నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. ఓకే, అంటే ఎంతైతే మొత్తం ఆర్గానిక్ మ్యాటర్ ప్రొడ్యూస్ అవుతుందో ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు దాన్ని గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటారు. సో దీంట్లో నుంచి రెస్పిరేటరీ లాస్, అది పని చేసుకోవడానికి కొంచెం అమౌంట్ ఎనర్జీ వేస్ట్ అవుతుంది కదా. సో ఈ గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ నుంచి ఎంతైతే పని చేయడానికి, అంటే రెస్పిరేటరీ లాస్ అయితే ఎంత జరుగుతుందో మైనస్ చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి దాన్ని నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటారు. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ రెస్పిరేటరీ యాక్టివిటీ. ఓకే, సో దాట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ అప్రైట్ అండ్ ఇన్వర్టెడ్ ఎకలాజికల్ పిరమిడ్స్. నేను లాస్ట్ క్లాస్లో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఒక యూనిట్ ఏరియాలో అంటే డిఫరెంట్ ట్రాఫిక్ లెవెల్స్ ఉంటాయని చెప్పాను. ట్రాఫిక్ లెవెల్ అంటే ఏంటి, ఒక్కొక్క ఆర్గానిజం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ ఉందనుకోండి, గ్రాస్ని గ్రాస్ హాపర్స్ తింటాయి, గ్రాస్ హాపర్స్ని బర్డ్స్ తింటాయి, బర్డ్స్ని ఈగల్ తింటుంది, ఈగల్ని ఇంకా అంతకంటే పెద్ద అంటే ఫాక్స్ కానీ లేకపోతే ఇంకేదైనా తినొచ్చు. సో అలా ఒక ఫుడ్ చైన్ తీసుకున్నట్లయితే ఒక 4 to 5 లెవెల్స్ ఉంటాయని చెప్పాను, ట్రాఫిక్ లెవెల్స్. సో ఆ ట్రాఫిక్ లెవెల్స్ని బట్టి మనకు పిరమిడ్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. అప్రైట్ పిరమిడ్స్ లేదా ఇన్వర్టెడ్ పిరమిడ్స్ ఏర్పడతాయి. అప్రైట్ పిరమిడ్స్లో నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. సో ఇంతకుముందు గ్రాస్ హాపర్ అవి చెప్పాను కదా. సో గ్రాస్ అనేది చాలా ఎక్కువ నెంబర్లో ఉంటుంది అనమాట. ఇట్ విల్ బీ మోర్ ఇన్ నెంబర్. సో నేను ఆల్రెడీ చెప్పాను, అంటే ఫుడ్ చైన్ తీసుకున్నట్లయితే, ఒక ఫుడ్ చైన్ తీసుకున్నట్లయితే ఫుడ్ చైన్లో ఏమవుతుంది, లోవర్ ట్రాఫిక్ లెవెల్లో ఎక్కువ ఆర్గానిజమ్స్ ఉంటాయి, ఆ తర్వాత ట్రాఫిక్ లెవెల్లో తక్కువ ఆర్గానిజమ్స్ ఉంటాయి, ఆ తర్వాత కొన్ని ఉంటాయి, ఆ తర్వాత ఇంకొన్ని అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్. సో ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్లో ఎక్కువ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ చాలా నెంబర్లో ఉంటుంది. నెక్స్ట్ గ్రాస్ని తినేది ఎవరు, గ్రాస్ హాపర్ మిడతలు ఉంటాయి కదా. ఈ గ్రాస్ హాపర్ని తినేది బర్డ్, ఈ బర్డ్ని తినేది ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్ని తినేది ఫాక్స్ అలా ఏదైనా పెట్టుకోండి. ఈ ఫాక్స్ని తినేది లయన్ ఆర్ టైగర్ అని పెట్టుకోండి, సో ఇక్కడ చూడండి గ్రాస్ ఎక్కువ నెంబర్లో ఉంటుంది, ఆ తర్వాత గ్రాస్ని తినేటువంటి గ్రాస్ హాపర్ కొంచెం తక్కువ నెంబర్లో ఉంటుంది కంపేర్ టు గ్రాస్ హాపర్ని తినేటువంటి బర్డ్స్ ఇంకొంచెం తక్కువ సంఖ్యలో ఉంటాయి, అండ్ బర్డ్స్ని తినేటువంటి ఫాక్స్లు ఇంకొంచెం తక్కువ సంఖ్యలో ఉంటాయి. అలాగే ఫాక్స్ని తినేటువంటి టైగర్స్ చాలా తక్కువ నెంబర్లో ఉంటాయి. అంటే ఇలాంటి పిరమిడ్ని అప్రైట్ పిరమిడ్స్ అంటారు.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫుడ్ చైన్. నెక్స్ట్ ఇన్వర్టెడ్ ఫుడ్ చైన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రీ తీసుకున్నాం అనుకోండి. ట్రీ ఈజ్ అ సింగిల్ ప్లాంట్, అవునా, ఇది ఒకటే నంబర్లో ఉంది. ట్రీ పైన ఉండేటువంటి బర్డ్స్ చాలా ఉంటాయి. దిస్ ఈజ్ ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ ట్రీ. ఈ ట్రీ పైన ఉండేటువంటి ఆధారపడేటువంటి బర్డ్స్, అంటే బర్డ్స్ ఏం చేస్తాయి, ట్రీ పైన ఉండేటువంటి ఫ్రూట్స్ని సీడ్స్ని తింటూ ఉంటాయి. సో ఈ బర్డ్స్ పైన ఉండేటువంటి ఎక్టోపారసైట్స్ ఇంకా చాలా నంబర్లో ఉంటాయి. అంటే ఎక్టోపారసైట్స్ ఉండొచ్చు, ఎండోపారసైట్స్ ఉండొచ్చు. సో పారాసైట్స్ అంటే ఏంటి, పరాన్నజీవులు. సో ఈ బర్డ్స్ పైన ఉండేటువంటి నివసించేటువంటి ఈ పరాన్నజీవులు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. సో అంటే 3 ట్రాఫిక్ లెవెల్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ లోవర్ ట్రాఫిక్ లెవెల్స్లో ఏంటి, చాలా తక్కువ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఒకటే ట్రీ ఉంది, తర్వాత వీటిపైన ఉండేటువంటి బర్డ్స్ చాలా నెంబర్లో ఉన్నాయి. ఈ బర్డ్స్ పైన ఉండేటువంటి పారాసైట్స్ ఇంకా చాలా నెంబర్లో ఉన్నాయి. సో దీన్ని ఇన్వర్టెడ్ పిరమిడ్స్ అంటారనమాట. అంతేనా, ఇన్వర్టెడ్ పిరమిడ్స్ అంటారు. సో చూడండి, సో అప్రైట్ పిరమిడ్స్, ఇన్ దిస్ పిరమిడ్స్ ద ఆర్గానిజమ్స్ విల్ బీ మోర్ అట్ ద లోవర్ ట్రాఫిక్ లెవెల్, అవునా, మోర్ అట్ ద లోవర్ ట్రాఫిక్ లెవెల్. ద ఎనర్జీ ఈజ్ లాస్ట్ ఫ్రమ్ 1 ట్రాఫిక్ లెవెల్ టు ద నెక్స్ట్ ట్రాఫిక్ లెవెల్, అవునా, ఎనర్జీ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి లాస్ అవుతూ వస్తుందన్నమాట పైకి వెళ్ళే వరకు. సో 10% షిఫ్ట్ అవుతుంది. ద ప్రొడ్యూసర్స్ ఆర్ మోర్ ఇన్ నెంబర్ దాన్ ద హార్బివర్స్ అండ్ హార్బివర్స్ మోర్ ఇన్ నెంబర్ దాన్ ద కార్నివర్స్. సో ఫస్ట్ ఉండేటివి ఏంటి, ప్రొడ్యూసర్స్, ప్లాంట్స్ ఆర్ గ్రాస్. సో ఈ గ్రాస్ పైన ఆధారపడేటువంటి తినేటువంటి వాటిని కన్స్యూమర్స్ అంటారు కదా. ఈ కన్స్యూమర్స్ ఎవరు, ఫస్ట్ ఉండేటివి గ్రాస్ని తినే వాటిని హార్బివర్స్ అంటారు. ఈ హార్బివర్స్ అంటే గ్రాస్ హోపర్స్ని తినేటువంటి వీటన్నిటిని కూడా కార్నివర్స్ అంటారు అనమాట. ఇవన్నీ కూడా కార్నివర్స్. ఇది హార్బివర్, ఇది ఒకటి హార్బివర్, ఇది ప్రొడ్యూసర్. ఓకే, ఇది కార్నివర్ ఆర్ కన్స్యూమర్స్. కన్స్యూమర్స్ అంటే ఏంటి, తినేవి, తీసుకునేవి. అంటే ఫ్లెష్ ఈటింగ్ యానిమల్స్ని కార్నివర్స్ అంటారు, ప్లాంట్ ఈటింగ్ యానిమల్స్ హార్బివర్స్ అంటారు. అంటే ఇక్కడ గ్రాస్ తింటుంది కాబట్టి హార్బివర్ అన్నాను. ఈ గ్రాస్ హాపర్ యానిమల్ కదా, అంటే టైప్ ఆఫ్ ఇన్సెక్ట్ కదా. సో ఆర్థ్రోపోడాకి సంబంధించిన యానిమేలియా కింగ్డమ్కి సంబంధించింది కాబట్టి ఈ తింటుంది కాబట్టి వీటన్నిటిని కార్నివర్స్ అంటారు. బర్డ్ని, ఫాక్స్ని, టైగర్ని కార్నివర్స్ అంటారు. ఓకే, అది ఎగ్జాంపుల్. పిరమిడ్ ఆఫ్ ఎనర్జీలో నేను చెప్పాను కదా, ఎప్పుడు పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ అండ్ మాస్ ఎప్పుడు కూడా, సో పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ ఎప్పుడు కూడా అప్రైట్ పిరమిడ్సే ఉంటాయని చెప్పేసి అన్నాను నేను. సో ఇన్వర్టెడ్ పిరమిడ్స్ తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ద ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ ఇన్ దిస్ పిరమిడ్ ద ఆర్గానిజమ్స్ విల్ బి మోర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ట్రాఫిక్ లెవెల్, అవునా. చూడండి, ద ట్రీ ఈజ్ జనరలీ single in number, but the organisms will be more on the top of the trophic level. So tree paina chaala organisms untayi. The energy will be more in the top most trophic. ikkada energy ekku untundi tree paina. Okay, the producers are less in number, avuna. ikkada produce chesedi evaru, plants. ee producer anedi okate undi, less in number. వీటిని వీటిపైన ఆధారపడేటువంటి బర్డ్స్ ఏంటి, హార్బివర్స్. ప్లాంట్స్ పైన అంటే ప్లాంట్స్, సీడ్స్ కానీ ఏవైనా తిని ఉంటాయన్నమాట, వీటిని హార్బివర్స్ అంటారు. సో వీటిని తినేటువంటి వాటిని ఫైనల్ కార్నివర్స్ అనమాట. సో ఇలా లెవెల్లో ఉంటాయన్నమాట. సో ఎగ్జాంపుల్ పిరమిడ్స్ ఆఫ్ బయోమాస్ ఇన్ ద సీ, అంటే జూ ప్లాంక్టాన్స్, ఫైటోప్లాంక్టాన్స్ అని చెప్పాను కదా నేను. ఫైటోప్లాంక్టాన్స్ పైన జూ ప్లాంక్టాన్స్ ఆధారపడతాయి అన్నమాట ఇన్ సీలో. బయోమాస్ ఆఫ్ సీ, ఇఫ్ యూ సీ ద పిరమిడ్స్ ఆఫ్ బయోమాస్ ఇన్ ద సీ, ఇట్ విల్ బి లైక్ దాట్. ఓకే, ఇన్వర్టెడ్ పిరమిడ్స్ కనిపిస్తాయి. దాట్స్ ద థింగ్. నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ లిటర్ అండ్ డెట్రైటస్. లిటర్ అంటే ఏంటి, డెట్రైటస్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో ఇట్ ఈస్ అ ప్రైమరీ ఫుడ్ సోర్స్ ఇన్ డెట్రైటస్ ఫుడ్ చైన్. లిటర్ అంటే రాలిపోయిన ఆకులు అవన్నీ ఉంటాయి కదా, అవి. ఇట్ ఈస్ అ రా మెటీరియల్ ఫర్ డికంపోజిషన్. ఓకే, ఇదేంటి, డెట్రైటస్, చనిపోయిన తర్వాత ఉండేటువంటి దాన్ని డెట్రైటస్. సో రాలిపోయిన ఆకులు అప్పుడప్పుడే రాలిపోయినవి ఉంటాయి కదా. సో ఇట్ ఈస్ అ ఫుడ్ సోర్స్ ఇన్ డెట్రైటస్ ఫుడ్ చైన్. అంటే రాలిపోయిన ఆకులు అవన్నీ కూడా తర్వాత డీకంపోజ్ అవ్వడానికి ఫ్రెష్గా ఉంటాయి కొంచెం ఇవి, అంటే అప్పుడే రాలిపోయిన ఆకులు అవన్నీ అంటారు కదా. సో వాటన్నిటిని లిటర్ అంటారు. డెట్రైటస్ అంటే ఏంటి, చనిపోయిన తర్వాత మొత్తం కొంచెం మురుగుతున్నటువంటి ఆ రా మెటీరియల్ని డికంపోజ్ అయ్యడానికి రెడీగా ఉన్నటువంటి దాన్ని డెట్రైటస్ అంటారనమాట.
It consists of waste products which have disposed improperly without permission in the good location. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము మన ఇంటి పక్కల కానీ ఎక్కడైనా సరే ఏమవుతాయి, చెట్టు పైన ఉండేటువంటి ఆకులన్నీ కూడా రాలుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా లిటర్ కింద మనం అనుకోవచ్చు. సో ఫ్రెష్ లొకేషన్, గుడ్ లొకేషన్స్లో ఉన్నటువంటి దాన్ని. నెక్స్ట్, లీవ్స్, బార్క్, ఫ్లవర్స్ అండ్ డెడ్ రిమైన్స్ ఆఫ్ యానిమల్స్ ఇంక్లూడింగ్ దేర్ ఫీకల్ మెటీరియల్ కన్స్టిట్యూట్స్ ద డెట్రైటస్. ఓకే, అంటే వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా, యానిమల్స్ వేస్ట్, ఫ్లవర్స్, బార్క్, లీవ్స్, ఇవన్నీ కూడా డెడ్ మెటీరియల్స్ అన్నీ కూడా డెట్రైటస్లోనికి వస్తాయన్నమాట. ఓకే, దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ ప్రైమరీ అండ్ సెకండరీ ప్రొడక్టివిటీ అని అడుగుతున్నారు. ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఏంటి, సెకండరీ ప్రొడక్టివిటీ అంటే ఏంటి అడుగుతున్నారు. ప్రైమరీ ప్రొడక్టివిటీ, ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ప్రొడ్యూస్డ్ పర్ యూనిట్ ఏరియా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. అంటే ఒక ఏరియాలో తీసుకున్నట్లయితే, ఒక యూనిట్ ఏరియాకి తీసుకున్నట్లయితే ఎంతైతే ఆర్గానిక్ మ్యాటర్ ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటారు. సో సెకండరీ ప్రొడక్టివిటీ ఏంటి, ఇట్ ఈజ్ ద రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ ఆర్గానిక్ మెటీరియల్ బై ద కన్స్యూమర్స్. అంటే ఈ ప్లాంట్స్ నుంచి ఫోటోసింథసిస్ ద్వారా ఆర్గానిక్ మ్యాటర్ ప్రొడ్యూస్ అవుతుంది, దాన్ని ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటారు. సో ఈ ప్లాంట్స్ని తిన్న తర్వాత కన్స్యూమర్స్లో కూడా మళ్ళీ ఆర్గానిక్ మ్యాటర్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, సో ఆ కన్స్యూమర్లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి దాన్ని సెకండరీ ప్రొడక్టివిటీ అంటారు. సో రెండిట్లలో కూడా ఆర్గానిక్ మ్యాటర్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ ఈ ప్లాంట్స్లో ఫోటోసింథసిస్ ద్వారా, అంటే ఫస్ట్ ప్రొడ్యూసెస్ ద్వారా జరిగేటువంటి ప్రొడక్షన్ని, ఆర్గానిక్ మ్యాటర్ ప్రొడ్యూస్ అయ్యేటువంటి విధానాన్ని ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటారు. సో ఈ ప్లాంట్స్ని తిన్న తర్వాత యానిమల్స్లో, అంటే కన్స్యూమర్స్లో ఆర్గానిక్ మ్యాటర్ ప్రొడ్యూస్ అవుతుందిగా కొత్తగా, సో దాన్ని సెకండరీ ప్రొడక్టివిటీ అంటారనమాట. నెక్స్ట్, primary productivity is divided into gross primary productivity and net primary productivity, whereas secondary productivity is divided into gross productivity, secondary productivity and net secondary productivity. రెండిట్లో కూడా అదే, కాకపోతే ఇక్కడ ప్రైమరీ ప్రొడక్టివిటీ అనాలి, ఇక్కడ సెకండరీ ప్రొడక్టివిటీ అనాలి, అంతే. నెక్స్ట్, విచ్ ఎయిర్ పొల్యూటెంట్స్ ఆర్ చీఫ్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యాసిడ్ రెయిన్స్? సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్. ఇవి చెప్పాను కదా లాస్ట్ క్లాస్లో, పొల్యూటెంట్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు చెప్పాను. సో యాసిడ్ రెయిన్స్ అనేవి సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ద్వారా కలుగుతూ ఉంటాయి. దీస్ రెయిన్స్ కాజెస్ డిస్ట్రక్షన్ ఆఫ్ లేక్స్, స్ట్రీమ్స్, యాసిడిఫికేషన్ ఆఫ్ సాయిల్, కరోషన్ ఆఫ్ బిల్డింగ్ అండ్ మాన్యుమెంట్స్. అంటే మామూలుగా అలా యాసిడ్ రెయిన్స్ పడ్డాయి అనుకోండి, మన బిల్డింగ్స్ లైక్ తాజ్మహల్ ఎలా అయితే ఖరాబ్ అయిందో అలాగే మాన్యుమెంట్స్, హిస్టారికల్ వాల్యూ ఉన్నటువంటి ప్లేసెస్ కూడా అన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి అనమాట, అన్నీ ఖరాబ్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ యాసిడ్ రెయిన్స్ వల్ల, అంటే గాలిలో ఈ సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ పేర్కొని పోవడం వల్ల, అంటే ఫాగ్, మంచు పడుతూ ఉంటుంది కదా, ఆ మంచులో ఇవన్నీ కలిసిపోయి యాసిడ్ రెయిన్స్ పడుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్, వాట్ ఈజ్ బిఓడి? అంటే బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్. బిఓడి అంటే ఏంటి, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్. సో ఇట్ ఈస్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ needed by the microorganism in the water body to break the organic matter present in the given water sample at a specific temperature and time. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ వాటర్లో ఉంటాయి కదా, ఆ మైక్రో ఆర్గానిజమ్స్కి, ఆ సూక్ష్మ క్రిములకి ఆర్గానిక్ మ్యాటర్ తయారు చేసుకోవడానికి, అంటే బ్రేక్ చేయడానికి ఆక్సిజన్ అవసరం పడుతుందన్నమాట. సో ఆ అవసరం పడేటువంటి ఆక్సిజన్ని, ఏదైతే అమౌంట్ అవసరమో, సో వాటర్లో డిజాల్వ్ అయి ఉంటుందన్నమాట. సో ఆ డిజాల్వ్డ్ స్టేట్లో ఉండేటువంటి ఆక్సిజన్ని బిఓడి అంటారు, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారనమాట. ఇది ఎవరికి అవసరము? మైక్రో ఆర్గానిజమ్స్కి. ఎందుకు? ఈ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే వాటర్లో ఉందో అది బ్రేక్ అవ్వడానికి, ఓకే, బ్రేక్ చేయడానికి ఈ ఆక్సిజన్ అనేది అవసరం అనమాట. సో దాన్ని బిఓడి అంటారు, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్. ఏదైతే ఆక్సిజన్ ఆర్గానిక్ మ్యాటర్ని బ్రేక్ చేయడానికి ఉపయోగపడుతుందో వాటర్లో, వేటికి? మైక్రో ఆర్గానిజమ్స్కి. ఓకే, సో ఆ ఆక్సిజన్ని బిఓడి అంటారు, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు. ఓకే, నెక్స్ట్, వాట్ ఈజ్ బయాలజికల్ మ్యాగ్నిఫికేషన్? బయోమాగ్నిఫికేషన్ ఆర్ బయాలజికల్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో బయాలజికల్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బయోమాగ్నిఫికేషన్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఇంక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఆర్ టాక్సికెంట్స్ at successive trophic level in an aquatic food chain. బయోమాగ్నిఫికేషన్ అంటే ఏంటి అంటే వాటర్లో, అక్వాటిక్ ఫుడ్ చైన్ అంటే వాటర్లో నివసించేటువంటి యానిమల్స్ ఉంటాయి కదా, జనరల్గా వాటర్లో ఈ పొల్యూటెంట్స్ అండ్ లేదా టాక్సికెన్స్ ఎక్కువైపోయాయి అనుకోండి, సో దాన్ని బయోమాగ్నిఫికేషన్ అంటారు.
సో వాటర్ అక్వాటిక్ ఫుడ్ చైన్ అంటే ఏంటి అంటే వాటర్ యానిమల్స్ అనమాట. వాటర్ యానిమల్స్ ఒకదానికొకటి తింటూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు ఈ వాటర్లో పొల్యూషన్ ఎక్కువైపోయింది అనుకోండి. పొల్యూటెంట్స్ అంటే ఏంటి? పొల్యూషన్ కాజింగ్ ఏజెంట్స్. సో పొల్యూటెంట్స్ టాక్సికెన్స్ ఎక్కువైపోయాయి అనుకోండి, ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు దాన్ని బయోమాగ్నిఫికేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్, వై ఆర్ ఇన్సినరేటర్స్ యూజ్డ్ ఇన్ ద హాస్పిటల్స్? సో ఇన్సినరేటర్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు. సో హాస్పిటల్స్లో నుంచి వేస్ట్ అంటే డేంజరస్ వేస్ట్ రిలీజ్ అవుతూ ఉంటుంది, అవునా? సో అవన్నిటిని కూడా హాస్పిటల్స్ ఏం చేస్తాయి అంటే ఈ ఇన్సినేటర్లో వేసేసి బర్న్ చేస్తారు. సో అలా అంటే హాస్పిటల్ నుంచి వచ్చేటువంటి వేస్ట్ మెటీరియల్ అవన్నీ ఉంటాయి కదా, అంటే హజార్డస్ వేస్ట్ అవన్నీ ఉంటాయి కదా. సో దాంట్లో ఎన్నో ప్యాథోజెనిక్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో అవన్నీ కూడా బయటికి వ్యాప్తి చెందకుండా ఒక దాంట్లో వేసేసి ఇన్సినరేటర్స్ అంటారు అన్నమాట, వాటిలో వేసేసి బర్న్ చేస్తారు. సో అలా బర్న్ చేయడం వల్ల ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నా కూడా అవి బయటికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో ఇన్సినరేటర్స్ అంటే ఏంటి అంటే జనరల్గా హాస్పిటల్ వేస్టేజ్ ఉంటుంది కదా, ఆ వేస్టేజ్ అంతా బర్న్ చేసేటువంటి టనల్స్ లాగా ఉంటాయన్నమాట. సో వాటిని బర్న్ చేసేటువంటి క్యాబిన్స్ని ఇన్సినరేటర్స్ అంటారు. ఫైన్. సో దట్ ఇస్ ద థింగ్. ఎందుకంటే హాస్పిటల్స్లో చాలా వేస్ట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది కదా, ఎన్నో బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటారు, డిఫరెంట్ వైరసెస్ ఉండొచ్చు, డిఫరెంట్ బ్యాక్టీరియా ఉండొచ్చు, డిఫరెంట్ సంథింగ్ అంటే డిజీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఉండొచ్చు. సో అలాంటి వేస్ట్ అంతా ఏం చేస్తారు, బ్లడ్ శాంపిల్స్ని వాటన్నిటిని కూడా ఇన్సినరేటర్స్లో వేసి బర్న్ చేస్తారనమాట. అలా బర్న్ చేయడం వల్ల అవన్నీ చనిపోతాయి. ఓకే, ఇంకా వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, సో దట్ ఇస్ ద థింగ్. సో బై దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద 2 marks ఆఫ్ ecology and environment. Fine. So please go through all the 2 mark questions. Important questions స్పెసిఫై చేశారు కదా, సో ఆ క్వశ్చన్స్ని ఇంకెక్కువ ఫోకస్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ మీకు స్పెసిఫై చేశారు, అవే కాకుండా అన్ని క్వశ్చన్స్ చదవడానికి ట్రై చేయండి. ఓకే, సో ప్లీజ్ ఫోకస్ మోర్ ఆన్ దిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫైన్. రీడ్ ఆల్ ద క్వశ్చన్స్, న్యూస్టాన్, పెరిఫైటాన్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్సే. 2 mark క్వశ్చన్స్ అన్నీ చదవండి. ఫైన్. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. Be prepared with all the questions. Fine. Thank you.